హలో అన్న ఒకసారి రామగూడెం ఎక్కడైనా రామగూడ ఇలానే స్ట్రైట్ వెళ్తే రామగూడెం వచ్చేస్తుంది. ఎంత దూరం ఉంటాను? మేబీ ఓ 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. 10 కిలోమీటర్స్ ఉందా? మీరు ఎటు వెళ్తున్నారు? నేను అటే వెళ్తున్నా మేడం. అటు వస్తారా దించుతా? అంటే డబ్బులా మేడం లేకపోతే ఫ్రీనా? ఫ్రీగానే లేదండి. ఫ్రీనేనా? ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. అట్లయితే ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. అట్లయితే ఇంగ్లీష్ ని ఇస్త్రాక్లా మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? డబ్బులేం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు అలాగే ఉంటుందా? అంటే మాకు అడ్రస్ తెలియదు అందుకోసం. ఓకే ఓకే మేడం. ఇలానే స్ట్రైట్ వెళ్తే ఒక 10 కిలోమీటర్స్ లో వచ్చేస్తుంది మేడం. ఇలానే స్ట్రైట్ వెళ్తే ఒక 10 కిలోమీటర్స్ లో వచ్చేస్తుంది మేడం. అవునా? నిజమా? మాకు తెలుగులే. సీట్ బెల్ట్ పెట్టుకో. థ్యాంక్స్. ఏం చేస్తుంటారన్నా? జనరల్ గా వర్క్ చేస్తుంటా మేడం. ఇక్కడ రామగూడెం. రామగూడెంలోనే మామూలుగా ఏమన్నా చిన్న వర్క్లు కానీ అలా పొలం వర్క్లు కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఎక్కడ ఎంతమంది అంటే ఫ్యామిలీయా? ఫ్యామిలీ లేదు మేడం, మేము ఒక 4-5 మెంబర్స్ అంతా ఫ్రెండ్స్ కలిసి ఉంటున్నాం. బ్యాచిలర్స్. అవును. మీ ఫ్యామిలీ మరి? మా ఫ్యామిలీ వేరే ఊర్లో ఉంటారు. ఏ పని మీద వెళ్తున్నారు మేడం రామగూడెంకి మీరు? సార్ ఏంటి సార్ అది? ఏ పని మీద వెళ్తున్నారు మేడం రామగూడెంకి మీరు? మా ఊళ్ళో ఉన్నారా? ఓహో, మా చుట్టాలు వెళ్తున్నా. ఓకే. అంటే చిన్న కాంట్రాక్ట్ ఇచ్చారు నాకు, అంటే తెలిసిన వాళ్ళే. ఊర్లోనా మేడం? ఊర్లోనే కొంచెం లోపలికి కంపెనీస్ ఉన్నాయి కదా అక్కడ. ఓహో, కొత్త ఆడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా, ఓకే. అక్కడ చిన్న కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే నార్మల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ మేనేజర్ మా బ్రదరే. అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నార్మల్ బలిస్తారు కదా పూజ చేసి. ఏదో తేడాగా ఉందేంటి? అంటే మేకలను బలిస్తారు కదా పూజలు చేసి. అంటే ఇంట్లోకి వెళ్ళే ముందు చేస్తారు కదా, అట్లా ఉంది, చేస్తున్నారు. అయితే మీకు తెలిసిన మనుషులు ఉన్నారా ఎవరైనా? మనుషులా? తెలిసిన వాళ్ళు ఎవరైనా? అంటే ఆ పూజా కార్యక్రమాలు చేయడానికా? పూజలు చేయడానికి కాదు, బలించడానికి. బలిచ్చేకా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బలిచ్చేకేంది మేడం? మీరేదో తేడాగా ఉన్నట్టున్నారు మేడం, ఆఫ్ చేయండి, నేను దిగేస్తా. లేదు అంటే బలిస్తారంటే ఇల్లు పూజ చేసేటప్పుడు బలిస్తారు కదా, ఆ బలియానికి తీసుకురమ్మంట. మిమ్మల్ని తీసుకెళ్తే అంటలేను కదా నేను. బలి ఇవ్వడానికి మరి మేకల పోటీలు ఉన్నాయి కదా మేడం, మరి మనుషుల్ని ఇస్తారేంది? మీరు ఇంతకీ ఎడ్యుకేటెడే కదా మేడం? ఏమన్నాడు? అన్నాడు. ఇదేదో తేడా కొట్టింది, ఆఫ్ చేయండి మేడం, నేను ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది నండి. నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు మేడం. ఇలాంటివి మీరు నమ్మకూడదు కదా మేడం. ఎందుకు నమ్ముతున్నారు ఇంతకి? కాదు, ఇలాంటివి అసలు నమ్మకూడదు. మీరు చూసే చదువుకునే వాళ్ళ ఉన్నారు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పెద్ద కాంట్రాక్టర్ చెల్లెలు అంటున్నారు. అంటే మేడం ప్లీజ్ మేడం దింపేయండి, నేను దిగేస్తా. ఒక్క నిమిషం ఆగండి. మా వాళ్ళు ఉన్నారు వెనకిలా, భయపడకు, అటు ఇటు చేయకండి. బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది చూడండి. మీ వాళ్ళే
మేడం ఆఫ్ చేయండి మేడం, దిగేస్తా నేను. కొంచెం ఆగండి, మేడం. కొంచెం ఆగండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. కాదు మిమ్మల్ని ఏం చేస్తలేంలేండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన ఊర్లో. మాకు తెలిసిన వాళ్ళు లేరు, ఒక నిమిషం ఆగండి. మాకు తెలిసిన వాళ్ళు లేరు, ఒక నిమిషం ఆగండి అన్న. చెప్పండి మేడం, చెప్పండి. ఇప్పుడు ఈ ఊర్లో ఎవరైనా తెలిసిన మన ఊర్లో ఉంటే ఒక 5-6 మంది. అయినా మనుషులను బలి మేడం, అయినా మనుషులను బలి మేడం. పైసలు ఎంతైనా పర్లేదు మేడం, అసలు ఇవ్వకూడదు. పైసలు ఇస్తాము, నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాము. వద్దు మేడం, మాకు పైసలు వద్దు, ఏమొద్దు. ఒక మనిషికి అసలు వద్దు మేడం, అసలు మనుషులు లేరు, ఎవరు లేరు మేడం. మామూలుగా పోటీలను బలి ఇస్తారు కదా మేడం, బిల్డింగ్లకి మనుషులను బలి ఇవ్వడం ఏంది మేడం? క్రైమ్. అంటే మాకు తెలిసిన రిలేటివ్స్ లో పోలీసులు ఉన్నారు, మీ గురించి చెప్తాను. మాకు తెలిసిన రిలేటివ్స్ లో పోలీసులు ఉన్నారు, మీ గురించి చెప్తాను. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. జర ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి అన్న, నేను చెప్పేది వినండి. ఆగండి, చెప్పండి. ఆడ ఏంటంటే బిల్డింగ్ కి కొంచెం ఇలాంటి విషయాలు చేసేదండి మేడం. ఇంతకీ ఆత్మలు ఏమన్నాడు అన్నాడు. అది బుర్రా భూత బుర్రా. ఆత్మలు ఉన్నాయంట. ఒక నిమిషం ఆగండి. ఆత్మలు ఉన్నాయంట, ఆత్మలు బలి కోరుతున్నాయి అనేసి సో అట్లా అడుగుతున్నా. అయినా అలాంటివి నమ్మకూడదు కదా మేడం, ఇలాంటి జనరేషన్ లో అలాంటివి నమ్మేది ఏంది మరి? మా వాళ్ళే అన్న, మా బిల్డింగ్. మీ బిల్డింగ్ అయినా మేడం, మనుషులను బలి ఇవ్వడం ఏంది మేడం? చాలా పెద్ద క్రైమ్ కదా అది. మీరు రండి, ఏం తీసుకుపోతాను. నేను రావడం ఏంది మేడం? ఒక నిమిషం ఆగండి. నేను రావడం ఏంది మేడం? ఒక నిమిషం ఆగండి. నేను రాను మేడం, నేను అర్థం వల్ల కొట్టుకుని దిగుతాం మేడం. లాక్ తీయండి మీరు. ఒక్క నిమిషం లాక్ తీయండి మేడం. ఇంజక్షన్ వేయాలా? ఇంజక్షన్ ఏంది మేడం? ఇంజక్షన్. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అన్న. ఏమి అసలు అట్లా అంత ఫైర్ అవుతుంది. మొత్తం ముఖం మంది ఉంది, కొట్టేస్తాం ఇప్పుడు ముఖానికి కొట్టే. మరి ఎవరైనా ఉంటే పట్టించండి. ఎవరు లేరు మేడం, అసలు మనుషులు పట్టించడం ఏంది మేడం? మరి మనుషులు పట్టించడం ఏంది మేడం? మరి మిమ్మల్ని తీసుకొస్తామే. నేను రాను మేడం, నేను రాను. ముఖాన్ని కొట్టి నేను రాను మేడం, నేను రాను. ముఖాన్ని కొట్టి ఆగండి. ఆగరా, ఆగరా. మొత్తం ముఖాన్ని కొట్టేస్తా. ఆగండి. మరి తీసుకెళ్ళాం పని. తీసుకెళ్ళం మేము, మా సైడ్ ఎవరు రారు. తీసుకెళ్ళం మేము, మా సైడ్ ఎవరు రారు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఏం నేను తీసుకెళ్తా కదా, పదం పట్టుకుని. మా సైడ్ ఎవరు రారు. నేను చెప్పినట్టు ముఖం పెట్టేసి మీరు వస్తారా? ఎవరైనా పంపిస్తారా? ఎవరు రారు మేడం, నేను దిగేస్తా. ఎవరు రారు మేడం, నేను దిగేస్తా. తీసుకోవద్దు. ఎన్ని డబ్బులు ఇచ్చినా రారు మేడం. మీకు మా సంగతి తెలియడం లేదు. మీకు చూసారా సార్ డబుల్ యాక్షన్? మాకు కూడా రిలేటివ్స్ ఉన్నారు పోలీసుల్లో. ఏం చేయలేదు. డిపార్ట్మెంట్ లో మాకు కూడా రిలేటివ్స్ ఉన్నారు, చెప్తారు. ఆడ ఇంకిలో బస్సు చూడు, మా ఊళ్ళది. బస్సులో వస్తున్నారు అందరు, ఎక్కించుకొని పోతాం. అయినా ఇలాంటివి నమ్మకూడదు కదా మేడం. ఎందుకు నమ్ముతున్నారు మీరు? మనిషిని బలి ఇవ్వడం ఏంది మేడం? మరి ఘోరంగా. అంతే, ఏం లేదు. వద్దు మేడం, నేను దిగేస్తాను. ఆగండి. మీకు ఇట్లా ఇక్కడి ముఖం కొడదాం కడి. ఇంటలేడు కదా, మరి ఇంటర్ అయినా సూది ఇంజక్షన్ ఇద్దామంటే వాడేసి దాన్ని. వద్దు మేడం, మా గ్రామంలో తెలిసే ఇలాంటివి చాలా పెద్ద గ్రామం. ఉంటే పంపించండి. తెలిసిన వాళ్ళు. డబ్బులు ఏంది మేడం? వద్దు మేడం, డబ్బులు వద్దు, ఏమొద్దు మేడం. ఎవరు రారు మేడం, మా విలేజ్ లో ఒప్పుకోరు. కావాల్సింటే మీకు దండం పెడతాం, మీరు వేరే విలేజ్ లో కావాల్సింటే మీకు దండం పెడతాం, మీరు వేరే విలేజ్ లో ఒప్పుకోండి. మీరు ఒప్పుకుంటారా లేకపోతే ఎందుకు ఒప్పుకోవాలి మేడం? నేను ఫోన్ చేస్తాను. ఎవరికి చేస్తారు? నేను ఫోన్ చేస్తాను. ఎవరికి చేస్తారు? మా రిలేటివ్స్ లో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ రా బామ్మర్ది. ఒక నిమిషం ఆగండి. ఫోన్ ఇవ్వండి మేడం. ఫోన్ లేదు. ఫోన్ ఆగండి. మీరు ఎందుకు చేస్తున్నారు? మిమ్మల్ని డైరెక్ట్ ఆడికి తీసుకుపోతాం మేడం. వద్దు మేడం, లేదు. ఆగండి కొంచెం. మేడం వద్దు మేడం, లేదు. ఆగండి కొంచెం. ఆపండి మేడం. ఇలాంటివి నమ్మకూడదు మేడం. మీరు చూసే చదువుకున్న వాళ్ళ ఉన్నారు కదా. ఇదంతా ప్రాంక్స్ చేస్తుంటాం మేము.
ఇదంతా ప్రాంక్స్ చేస్తుంటాం మేము. ప్రాంక్స్ చేస్తుంటాం. ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి, ఒకసారి వినండి. ఒక్క నిమిషం ఆగండి, మీకు చూపిస్తా కావాలంటే. ఒక్క నిమిషం ఆగండి. మేము ప్రాంక్స్ చేస్తుంటాం అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కొద్దు అనేసి ఫోన్ తీసుకోండి. ఇదిగోండి, ఇది ఎవరు కనిపిస్తారు? ఓహో మీరేనా మేడం? ఓహో మీరేనా మేడం? కార్లో అంటే ఎవరి కార్లు ఎక్కొద్దని ప్రాంక్స్ చేస్తుంటాం మేము. ఓహో వీడియో చేస్తామన్నా ఏం లేదు. అయినా ఇలాంటివి చేయకూడదుగా మేడం, జనాల్ని భయపెట్టి ఎందుకు చేశారు మేడం? అయినా ఇలాంటివి చేయకూడదుగా మేడం, జనాల్ని భయపెట్టి ఎందుకు చేశారు మేడం? పొట్టోడికి దోలు తీరిపోయింది. మొత్తం నేను ఎంత ఆడలిపోయినా అనుకున్నా. లేదు భయపడకండి అన్న, ఉట్టిదే. ఇక కెమెరా చూడండి. నిజమే అనుకున్నారా? అసలు నమ్మిరా? మేము చెప్తే నిజమే అనుకున్నా మేడం. చాలా జరుగుతున్నాయి కదా మేడం ఇలాంటివి కూడా అక్కడక్కడ. అప్పుడప్పుడు చూసాం మేము న్యూస్ లో. అందుకని చాలా భయం వేసింది. నిజంగా నమ్మేసి నిజంగానే నమ్మేశాం. చాలా భయం వేసింది. చాలా భయం వేసింది. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. భయపెట్టేది అమ్మా. నేను భయపడ్డా, మీరు ఇంకా చేయాలంటే మీరు నన్నేమని అంటారేమో అని. ఓకే, మా ఛానల్ వేసుకోవచ్చు కదా వీడియో? వేసుకోండి మేడం. వేసుకోండి మేడం. హాయ్ చెప్పండి మా ఛానల్. హాయ్ అండి. ఛానల్ వ్యూవర్స్ అందరికి హాయ్. ఛానల్ వ్యూవర్స్ అందరికి హాయ్. అందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.